హలో హాయ్ నమస్తే అన్న. మీరు చూస్తున్నారు మన ఊరు తోబిలోన చిన్నది షాపింగ్ మాల్. ఎంత సూపర్గా ఉంది చూడు మామ, చాలా హైలైట్ ఉంది. మన లేడీస్ షాపింగ్ మాల్ ఇది, బాగుంటుంది. గాజులు, పప్పులు, బురుగులు అన్నీ ఉంటాయి. చెరుకు బండి అంతా మన పిల్లలే చూడు హాయ్ చెప్తున్నారు. చాలా బాగుంది. నిన్న లేదు మన చాలా గర్ది ఉండే, నేను లేకుంటే వీడియో చేయలేదు, క్షమించాలి. చాలా జనాలు ఉండ్రి చేయాలనుకుంటే, కాకపోతే పల్లెటూరులో కదా కొంతమంది బాధ కూడా పడుతుంటారు. ఏదంటే మమ్మల్ని చూపిస్తారేమో అట్లా అనుకుంటారు కొంతమంది. అట్లా ఏమి ఉండదు. మన దగ్గర ఏమి పెట్టుకోమో మనం అన్నీ డిలీట్ చేసేస్తాము. ఓన్లీ మంచి కంటెంట్ ఏదైతే ఉంటే అది చూపిస్తాము. ఎందుకంటే మన ఊరు కూడా 10 మందికి తెలియాలి. మన ఊరు, ఈ ఊర్లో ఇట్లా జరుగుతుందిరా జాతర అనేది 10 మందికి తెలియాలి. మన ఊరికి ఇంకా చాలా మంది రావాలి, చూడాలి, మన దేవుణ్ణి మొక్కోవాలి. ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లా చెప్పుడు మళ్ళీ చూపించడం వల్ల మన ఊరు ఫస్ట్కి ఎక్కడ ఉన్నది కూడా కొంతమందికి తెలియదు. అట్లా వీడియో నేను చేయడం ద్వారా అందరికి చూస్తారన్నమాట. మన ఊరు తోబి అంటే ఎక్కడ ఉంది, ఇది కర్నూలు డిస్టిక్ కౌతాళ మండలం తోబి విలేజ్ అంటారు. అబ్బా విలేజ్లో ఎంత బాగుంది కదరా అంటారు. చిన్న పల్లెటూరు కదా మంది, ఎంత హైలైట్ ఉంది చూడండి. చిన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ, తమ్ముడు వాళ్ళు అందరూ తిరుగుతున్నారు. చాలా హైలైట్ ఉంటుంది. గాజుల అంగడి, గాజులు తీసుకునే వాళ్ళు గాజులు, పప్పులు, బురుగులు తీసుకునే వాళ్ళు, చెరుకు బండి, చెరుకులు, పాలు తాగేవాళ్ళు, ఫ్రూట్ తినేవాళ్ళు, చాలా హైలైట్ ఉంటుంది చూడండి. చెరుకు అంగడి ఇది, చెరుకు పాలు తాగేవాళ్ళు, చెరుకు పాలు. వావ్, గాజులు ఏమి హైలైట్ ఉన్నాయి చూడండి. సూపర్ అండి. ఇంతకినే ఇంకా షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. చెరుకు పాలు వేస్తున్నాడు ఇక్కడ మావయ్య. ఎవరికి వేస్తున్నాడో తెలియదు కానీ గ్లాసులు పోస్తున్నాడు. అంతా మన పిల్లలు వచ్చినట్లు ఉంటారు అక్కడ అంతా తాగేకి. చల్లగా ఉంటుంది కదా, ఇది ఎండాకాలం, అందుకోసమే వచ్చినట్లు. చాలా బాగుందిలే. చెరుకు బండి మావయ్య వేస్తున్నాడు. ఒక విషయం చెప్తానండి మీకు. చెరుకు పాలు పొద్దున లేచిన బరే కొడుపుకి మీరు రోజు అంటే ఇది దాంట్లోన ఇది వేసుకోకూడదు. ఏదంటే మన ఐస్ వేసుకోకూడదు. బరే కొడుపున పొద్దున్నే 2 గ్లాసులు కానీ తాగితే, నిజంగా చెప్తాను, కామెళ్ళు ఎవరికైనా ఉంటాయి కదండి, కామెళ్ళు, తెల్ల కామెళ్ళు కానీ పచ్చ కామెళ్ళు అట్లా ఏదైనా ఉంటాయి కదా, అది నిజంగా అంటే పోతామండి. చాలా మందికి తెలియదు. ఇది ప్రామిస్. ఎవరైనా కావాలంటే పెద్దల్ని, మీకు తెలియకపోతే అడగండి. ఇది వాస్తవం. ఇది పొద్దున్న బరే కొడుపున కామెళ్ళు ఉన్నవాళ్ళు ఏది ముట్టుకోకుండా, అది ఓన్లీ చెరుకు పాలు మాత్రమే ఉండాలి. అది తాగితే నిజంగాంటే తక్కువ అవుతాయి కామెళ్ళు. ఇది వాస్తవమన్నా ఎవరైనా మీకు తెలియకపోతే పెద్దల్ని కూడా ఎవరైనా కనుక్కోండి. చాలా మందికి తెలియదు ఇది వాస్తవము. చాలా సూపర్ ఉన్నదన్న. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, అక్కాయలు, ఇక్కడ తమ్ముడు వస్తున్నాడు, అంతా మా వాళ్ళే. అంతా చెప్తున్నాడు చూడు. ఇక్కడ మావయ్య నడిచిపోతున్నాడు. చాలా బాగుంది, సూపర్. చూడండి, మన ఇంత చిన్న ఊరిలోనే ఇంత షాపింగ్ మాల్ ఎక్కడ ఉంటుందండి. ఇంకా ఇంటికి నా సంతోషం. మా ఊరి జాతర హైలైట్ అండి. మాకు వచ్చేది సంవత్సరానికి ఒక్కసారి. ఎంత సంతోషంగా ఉంటుందంటే ఊరు, అబ్బాబాబా చెప్పునికి రాదండి. చాలామంది వలస వెళ్తున్నారు. మాకు చాలా కష్టాలు. మా ఊరు వలసపై వచ్చినారు. ఇప్పుడు వచ్చి మా దేవుని మొక్కుకొని మా కష్టాలన్నీ దేవుని చెప్పి, బ్రదర్ హాయ్, చాలా హైలైట్ ఉంటుంది. కష్టాలన్నీ మొక్కుకొని మళ్ళీ ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు సాధారణంగా. తమ్ముడు ఇక్కడ పోతున్నాడు, చాలా బాగుంది. హాయ్ చెప్తున్నాడు చూడు. ఈ కర్రోడు ఎంత నీట్గా ఉంది షాపింగ్ మాల్. గిన్నెలు, చిన్న గిన్నెలు, బొమ్మలు, చిన్న పిల్లలకి చాలా హైలైట్ ఉండవండి. సూపర్. వావ్ బ్రదర్స్, తీసినా వద్దా తమ్ముడు అంటే, తీయన్న ఏం దాంట్లో ఏముంది రే చూపించు అన్నాడు. అట్లా ఉండాలండి. ఇది లవ్ అంటుంటారు చాలామంది. అది నిజంగా చెప్పాలంటే లవ్ కాదండి, అది దిల్ అంటే గుండె అండి, గుండె. చాలామంది దాన్ని చూస్తేనే వావ్ లవ్ ఫీలింగ్ వస్తుంది. అది కాదండి, అది నిజంగా చెప్పాలంటే అది సంతోషం. మన గుండె అండి అది. ఆ గుండెని అట్లా దిల్ షేప్లో ఇచ్చినారు. ఉంటానండి, బాయ్. ఓకే.